ఇన్స్టెంట్ పాట్, సాట్ మోడ్ మీడియం, నెయ్యి కానీ నూనె కానీ 2 టేబుల్ స్పూన్లు, లవంగం, దాల్చిన చెక్క, యాలక్కాయలు. కొంచెం దీన్ని సాట్ చేసుకోండి. అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకుని కొంచెం 10 సెకండ్లు సాట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ స్లైసెస్ అండ్ పచ్చిమిరపకాయలు నేను 2 వేసుకున్నాను, మీకు ఎన్ని అయితే అన్ని. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కలిపేసుకుని ఆనియన్ని కుక్ అవ్వనివ్వండి. ఇక్కడ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టీ స్పూన్ టమాటో సాస్. మీ దగ్గర ఒక టమాటో ఉంటే అన్నా వేసుకోవచ్చు, నేను ఇక్కడ టమాటో సాస్ వేసుకున్నాను. కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, ఉప్పు తగినంత. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను, మీకు కావాల్సినంత వేసుకోండి. బాగా కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు మెత్తగా సాఫ్ట్గా చేసేసుకొని ఇలాగా విస్కర్తో ఇలా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు దీన్ని ఇలాగా ఉడకనివ్వండి మిక్చర్ని. ఇప్పుడు నేను ముందుగానే ఈ కప్పుతో 2 కప్పుల బియ్యాన్ని, బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాలు ఆల్రెడీ సోక్ చేసేసుకున్నాను, నేను పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు పోసుకోండి. 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకోండి దీంట్లో. కలిపేసుకొని బాగా ఒక్కసారి ఇక్కడ ఉప్పు లెవెల్స్ చూసుకోండి. ఉప్పు కొంచెం ఒక అంత ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనకి మూత పెట్టేసి దీన్ని రైస్ మోడ్లో పెట్టండి. రైస్ మోడు ప్రెషర్ లోలో ఉండాలి అండ్ అది మీడియంలో ఉండాలి, కిందది ఫ్లాషింగ్. ఒకసారి అయిపోయిన తర్వాత న్యాచురల్ రిలీజ్ చేయొద్దు మీరు, న్యాచురల్గా అవ్వనివ్వండి. ఫ్లేవర్ రైస్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. మీరు కూరగాయలు అనేవి ఏమీ అవసరం లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.